క్రొత్త నిబంధనలో కృతజ్ఞత బలి ఏంటో తెలుసా? ఇక జంతువు కాదు, మేక కాదు, కోడి కాదు, పక్షి కాదు. మరి కృతజ్ఞత బలి ఏంటి అంటే నీ శరీరము, నీ మనస్సే కృతజ్ఞత అర్పణ. ఇప్పుడు నువ్వర్పణ. కానీ మనకేం అర్థమేం చెప్పండి? ఆదివారం వచ్చి దేవుని దగ్గరికి హాయ్ అని వెళ్ళిపోతాం. అయ్యి ప్రభు ఎలా ఉన్నావు అని. కొంచెం ఏమైనా అడావుడిగా ఉంటే కొంచెం ఒక పాట పాడేస్తాం. ఆ తర్వాత ఇంకా అడావుడిగా ఏమన్నా ఉంటే కొంచెం అలా ఇలా యాక్టింగ్ చేస్తాం. మళ్ళీ గేటు దాటే చూడండి, మళ్ళీ నీకు మళ్ళీ ఆదివారం వరకు ఆయన గుర్తురాడు. నేను అనుకుంటానండి అప్పుడప్పుడు మనకన్నా అన్యులే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పినా, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ఒక గది ఉంటుంది ఇంట్లో, దేవుడి గది. రోజు చూస్తారు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు అనుకుంటూ. కానీ మనం ఎప్పుడు చూస్తాం? ఆదివారం వస్తేనే చూస్తాం. ఎవరు బెటర్ చెప్పండి? ఆ ఆదివారం వచ్చిన తర్వాత అడావుడి బ్యాచ్ కొంతమంది ఏం చేస్తారు? చెవ్వరిని కూర్చుని మొబైల్ చూసుకునేవాడు ఒకడు, అక్కడి నుంచి అక్కడికే మెసేజ్ పెట్టుకునేవాడు ఒకడు, అక్కడే మరలా ఫోన్ వస్తే పాస్టర్ గారు ఏడ్చి చెప్పినాడు అనవసరం, ఆడు ఫోన్ ఎత్తాడంతే. నీకు ఎన్ని అయిపోయినా అనవసరం. నీకు అక్కడ ప్రభురాత్రి భోజనం జరుగుతున్నా టిక్మని నీకు మెసేజ్ వస్తే వెంటనే ఓపెన్ చేసి చూడాల్సిందే. ఫేస్బుక్లో కూడా నీకు ఎన్ని లైకులు కొట్టారో నువ్వు చర్చిలో కూర్చున్నా చూడాల్సిందే. అంత అడవడు నీకు. ఇది మన భక్తి, ఇది మన వ్యక్తిత్వం కాదా చెప్పండి? సిగ్గు లేకుండా దేవుడి ఎదుట మనం చేస్తున్న యాసాలు ఎన్నో తెలుసా? ఇంత బలియాగం జరుగుతున్నా మీరేం థ్యాంక్స్ చెప్తున్నారు ఆయనకి? మీ కృతజ్ఞత ఏంటి ఆయనకి? కృతజ్ఞత అంటే తలో పరక ఇచ్చేయడమో, ఏదో కానుక ఇచ్చేయడమో, ఏదో భోజనాలు పెట్టడం అనుకోకండి. సిలువకు సరి అయిన కృతజ్ఞత నువ్వే రావాలి, స్వేచ్ఛగా రావాలి, ప్రేమతో రావాలి, ఆయన కౌగిట్లోనికి రావాలి. అది ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాడు. చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఒక మాట అడుగుతున్నాడు, మనకు రైట్ మోడల్ ఎవరు చెప్పండి బైబిల్లో? మెస్సయ్య, యేసుక్రీస్తే. బయట ఉన్న మోడల్ ఏమి నేర్పిస్తారు? బట్టలు ఎలా వేసుకోకూడదో నేర్పిస్తారు. పొట్టు బట్టలు ఎలా వేసుకోవాలి, సిరిగిపోయిన సొక్కాలు ఎలా వేసుకోవాలి, అది వాళ్ళు నేర్పించే మోడల్. మీరు ఆ మోడల్ చూడకండి. యేసుక్రీస్తు అనే మోడల్ ఏం చూపిస్తాడంటే, నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈ వచనం ప్రకారం ఏమంటున్నాడు? శరీరము ద్వారా ఆయనకి థ్యాంక్స్ చెప్పు. ప్రభు అది ఎలా నాకు అర్థం కావట్లేదంటే, నాలాగు చెయ్యి అంటాడు ఆయన. నేను ఎలా అయితే పరలోకమందున్న తండ్రికి నేను థ్యాంక్స్ గివింగ్ తెలియచేశానో నువ్వు అలాగే చెయ్యి అన్నాడు. ఎలా చేసావు ప్రభు అంటే, క్రైస్తవులు కూడా పాటలు రాసుకున్నారు, కానీ రాంగ్ థియాలజీలో కొన్ని పాటలు రాశారండి. యేసుప్రభుని వర్ణించారు ఆయన దీనత్వాన్ని గురించి, కానీ రాంగ్ థియాలజీలో వెళ్ళింది బండి. ఎలాగో చెప్పినా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు, ఎంత దేనాతి దీనమో అన్న పాట. మంచిదే, కాదంటలేదు, కానీ ఎంత దేనాతి దీనమో అంటూ ఎలా చూశారు ఆయన దీనత్వాన్ని అంటే, పరలోకమందున్న ప్రభు పశువులు పాకుల్లో పరుండు బెట్టబడ్డాడు, ఎంత దీనత్వం అన్నారు. ఆ మాట అడగను నేను. ఆయన పశువులు పాకుల్లో పరుండ పెట్టబడిన, అంతఃపురంలో పరుండ పెట్టబడిన ఆయనకున్న తత్వం ఏంటో చెప్పిన, ఆయన దీనుడే. అర్థం కాలేదు కదా? మనతో వచ్చిన గొడవ ఏంటంటే, మనకు అర్థం అవుతుంది వాక్యం ఏంటో. మరి జడ్పీటీసీ ఎలక్షన్లు అర్థమయ్యాయి మీకు? నాకు అర్థం అవ్వలేదండి, నిజంగా చెప్తున్నాను. అయినా డ్యూటీ చేసి వచ్చాను. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు అంతగా అర్థం అవ్వలేదు. ఈ మెయిన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాలి, కానీ ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఈ జిల్లా ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పంచాయతీ నాకు అర్థం అలా. తప్పక ఏం చేస్తాం మరి, డ్యూటీ చేయలేక. ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా, ఇంకా ఓట్లు పడలేదు, ఏం పడలేదు, ఎవడు ఇన్ని అయిపోతాడు కూడా అంత అర్థమైపోతుంది మనకి. బాగా ఇచ్చుకున్నట్టు వాడి దగ్గర అన్నీ అర్థమవుతాయి. ఇంకా మూవీ రిలీజ్ అవ్వదు, ఇట్టా పట్టా అప్పుడే చెప్పేస్తాం మనం.
అంటే సైలెంట్గా చూసే కిల్లర్లు ఉంటారులేండి. క్రైస్తవులు ఎవరు ఏం మానరు, తెలుసు, బైబిల్ చెప్తుందిగా, ఏమీ మానరు. సినిమాలు మానరు, షికార్లు మానరు, అలవాట్లు మానరు, అన్నీ అర్థమవుతాయి. కానీ వాక్యం ఎందుకు అర్థం అవట్లేదు? ఆయన దీనత్వం అంటే ఆ పశువుల మధ్య ఉన్నాడనో, ఆ పశువుల పాకలో పరుండు పెట్టాడనో అది కాదు బైబిల్ చెప్తున్న దీనత్వం. ఆయన దీనత్వం ఏంటో తెలుసా? ఆయన పశువుల పాకలో పరుండు పెట్టబడినా, అంతఃపురంలో పరుండు పెట్టబడినా ఆయన భూమి మీదకి రావడమే దీనత్వం. ఆయన మనిషిగా పుట్టడమే దీనత్వం. మహాబలవంతుడైన దేవుడు మానవ ఆకారంలోకి రావడమే దీనత్వం. బైబిల్ ఏముందో చెప్పిన, సిగ్గుపడవలసిన సంగతి. ఏది? సృష్టికర్త తాను చేసుకున్న సృష్టములోనికి, తాను చేసుకున్న ఆకారంలోనికి రావడం దైవత్వం. సిగ్గుపడే సంగతి అది దీనత్వం. చూడండి ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక, మరలా వద్దాం ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎబ్రియలకు రాసిన పత్రిక 12వ వచనం. కాబట్టి ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక 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 అన్నాడంటే సిగ్గుపడే విషయం అది. మనల్ని ఆయన సహోదరులని పిలవడం సిగ్గుపడే విషయం అంటే బైబిల్ అంటుంది. ఎస్, ఆయనకు నువ్వు సహోదరుడు వేటి, నువ్వు దుర్మార్గుడివి. ఆయనకు నువ్వు సహోదరుడు వేటి, నువ్వు వ్యభిచారివి. ఆయనకి నువ్వు సహోదరువి, సహోదరుమనురాలు ఏంటి? మనం పాపాత్ములు, శత్రువులు. ఒక విధముగా ఆయనకి ఏ బంధం ఉందంటే శత్రుత్వం తప్ప ఆయనకి మనకి ఏమీ లేదు. ఆయన సిగ్గుపడకండి అన్నాడట. మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడట. నా ప్రియమైన తమ్ముళ్ళు, నా ప్రియమైన చెల్లెళ్ళు, నా ప్రియమైన సహోదరులు అన్నాడు. దైవం మానవ ఆకారంలోకి వచ్చి మనతో బంధాన్ని కలపడమే అదొక విచిత్రం. అదే దీనత్వం. దీనత్వం అనగానే పశువుల పాకలో ఉండడం, దీనత్వం అనగానే గొర్రెల మధ్య తిరుగుడు, ఇది కాదు, అది కాదని అంట్లా. కానీ అంతకన్నా ముందడుగు, అంతకన్నా లోతైన అడుగులు, అంతకన్నా బైబిల్ చెప్తున్న ఒక వెలుగు ఆయన దీనత్వం. నీలా నాలా భూమి మీదకి రావడమే దీనత్వం. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో ఏమైనా తెగించి రాశాడు చూడండి, పాత వచనాన్ని ఉపయోగిస్తూ. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చెను, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటు వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి ఏమంటున్నాడు చూడండి. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి, నరపుత్రుని దర్శించడానికి, దేవుడు దర్శించడానికి నరపుత్రుడు ఏ పాటివాడు. దేవుడు ఇక్కడికి రావడమే గ్రేట్ అయితే, దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళడమే అసాధ్యమైతే, అలాంటి ఆయన భూమి మీదకి వచ్చి ఏమన్నాడట? నా సహోదరుడా అన్నాడు. ఇది వింత, ఇది దీనత్వం, ఇది ప్రేమ. అలాంటి ఆయన ఏమి నేర్చుకోవాలి? సజీవ యాగముగా నా శరీరాన్ని సమర్పించడం అంటే ఆయన నేర్పిస్తున్నాడు మనకు పాఠం. నువ్వేంటో నీకు అర్థమైనప్పుడు దైవం ముందు సమాజంలో తగ్గు బతుకని చెప్తుంది. ఎలా బతకాలట? ఆయన కొరకు నేను అన్నీ తగ్గించుకోవాలట. సువార్తలో ఉన్న రమ్యమైన పదజాలం ఏంటంటే, దేవుడే దేవుడికి వస్తే నీకేముంది అతిశయించడానికి? మనకేముంది చెప్పండి అతిశయించడానికి? మనకు మాట్లాడితే మన తాతలు గుర్తొస్తారు. మనకి ఎవరు గుర్తొస్తారు? మా తాత ఇది ఎక్కడి నుంచి అండి ఆ ఎకరం శివరి వరకు. ఎందుకు ఇన్ని ఎకరాల్లో మీ తాత ఎక్కడ ఉన్నాడు? 6 ఉన్నాడు. రేపొద్దు నువ్వు పోతే ఎక్కడికి పోతావు? మీ తాత పక్కగా పోతావు. ఇది అతిశయించవలసిన విషయమే చెప్పండి. అసలు మీ తాతకేంటి? నీ తాతకి నా తాతకి మన ముత్తాతకి ఈ భూమిని ఇచ్చాడు. ఎక్కడికి పోయాడు? శ్మశానంగా పోయాడు. అతిశయించాల్సింది ఏమీ లేదు. భూమిని చూసి అతిశయించడానికి, బలాన్ని చూసి అతిశయించడానికి, మన తెలివితేటలు చూసి అతిశయించడానికి ఏమీ లేదు.
నేను ఏమన్నా అతిశయించాల్సింది ఏమన్నా ఉంటే నా సిలువ యందు అతిశయించి ఆయన ముందు తగ్గిపోవడం తప్ప, ఆయన ముందు లొంగిపోయి అదే నాకు అతిశయం తప్ప అంతకు మించిన అతిశయం నాకేమీ లేదంటుంది భయం. శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నాడు అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. శరీరముతో సేవట. గ్రీకులో ఒక పదం వాడాడు ఇక్కడ, లాండ్రియా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడి. ఇక్కడ ఒక పదం ఏంటో చెప్పిన, ఈ మూలార్థం ఇక్కడ సేవ అని ఇక్కడ వాడాడు, కానీ గ్రీకులో వచ్చే అర్థం ఏంటో చెప్పిన ఆరాధన చెయ్యండి. దేవునికి ఈ విధముగా ఆరాధన చెయ్యండి. మనం ఏమనుకుంటామండి ఆరాధన అంటే? పాటలు పాడటం అనుకుంటాం. పాటలు పాడటం ఆరాధన అంటే అది ఆరాధన కాదని అన్న కానీ దేవుడు కోరుకునే ఆరాధన అంత ఎత్తుకు అది రాదు. బైబిల్ మాట్లాడుతుంది, సేవ అన్న దగ్గర మూలార్థం ఏం చెప్తుందంటే ఆరాధన చెయ్యండి. పాటలు పాడటం ఆరాధన అనుకుంటే నేను చెప్తున్నాను, అందరూ అబద్ధికులే. అందరూ ఎక్కడ చెప్పిన పాటలు పాడే దగ్గర ఉంటారు. మా మాటలోనే చెప్తాను. ఏడబ్ల్యూ టోజర్ అని ఒక ఎవాంజలిస్ట్ అన్నాడు, క్రైస్తవ ఎవాంజలిస్ట్. మీ నెట్లో చూడండి, ఇంటికి ఆయన ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులందరూ అబద్ధాలు ఆడరట. మరి ఏం చేస్తారు? చక్కగా సన్నటి స్వరాలతో పాడుతున్నారు. ఎలాగ చెప్పు, ఆరాధించు నిన్నే అని ఆదివారం ఇంటికి వెళ్ళిపోయి ఎవరిని ఆరాధిస్తావు? ఎందుకు చెప్పు? ఆరాధించు నిన్నని పాటెత్తుకున్న నీవు నీ లైఫ్లో నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే ఆరాధన ఏంటి? టీవీకి చేస్తావా? నీ మొబైల్కి చేస్తావు ఆరాధన? నీకు ఇష్టమైన అందానికి చేస్తావు నువ్వు ఆరాధన? నీ తిండికి చేస్తావు ఆరాధన? నీ బట్టకు చేస్తావు ఆరాధన? నీ కోరికలకి చేస్తావు ఆరాధన? నీ పాట రైట్ అయినా పాడిన నీవు మాత్రం రాంగ్. భక్తికుడు దేవ సమస్తము సమర్పించేస్తున్నానంటావు, ₹10 దేవుని సేవ. అబద్ధం పాట నీకు. ఇదిగో ప్రభువా ఉన్న పాటను వచ్చేస్తానంటావు. మీటింగ్ ముందు రారంటే రావు. ప్రార్థనకి వెళ్తాం, సువార్త చేద్దామంటే అస్సలు ఖాళీ లేదు కదా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇదిగో వచ్చేస్తున్నాను పాట పాడు. దేవా అబ్రహాము కుమారుని అడిగావు, 1000 పొట్టేళ్ళని అడిగావు, 1000 నదులు తైలం ఇచ్చేస్తాను, నీకు పొట్టేళ్ళు ఇచ్చేస్తాను. ఒకటి అని అడగ, ఒక పొట్టేళ్ళు ఎవరైనా అడగాడు. ఈ వారం సంఘాసులు భోజనాలు పెడుతున్నావు, మేక నేస్తావని అడగండి. డబ్బులు లేవండి అన్నారు, పాట పాడేస్తావు. అబద్ధం. ఏడబ్ల్యూ టోజర్ అదే అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. ఆడతారు చక్కగా, ఊగుతారు చక్కగా, ఊగిపోయి మనం ఊపేస్తారు చక్కగా, ఇంకా ఈ మధ్య రాసేస్తున్నారు చక్కగా. ఏం చెప్పనా? అబద్ధాలు రాస్తున్నారు, అబద్ధాలు పాడుతున్నారు. క్రైస్తవులు చక్కటి స్వరాలతో అబద్ధాలు పాడుతారు, జరిగించరు. దేవునికి ఆరాధన జరిగించరు. ఆరాధన అంటే బైబిల్ పాటలని చెప్పలేదు. ఆరాధన అంటే బైబిల్ ఏం చెబుతుందంటే నీ శరీరముతో ఆయనకి ఆరాధన చేయి. ఎలా ప్రభు అంటే నీ పనుల ద్వారా. శరీరం ఏం చేస్తుందండి? పనులు చేస్తుంది. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎలా ఉన్నా, నువ్వెక్కడ పని చేస్తున్నా, నీ పనుల ద్వారా ఎవరికి ఆరాధన జరగాలి? దేవునికి ఆరాధన జరగాలి. చదువుతున్నావా? ఆ చదువు ఎవరి కొరకు చదువుతున్నావు? దేవుని కొరకు చదువు. ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగం దేని కొరకు చేస్తున్నావు? మా ఆవిడ కొరకు చేస్తున్నావు అనుకో, దేవుని కొరకు చెయ్యాలి. నువ్వేదన్నా కూలి పని చేస్తున్నావా? ఆ పని ఎవరి కొరకు చేస్తావు? తింటున్నావా? చూస్తున్నావా? ఒక న్యూస్ పేపర్ చదువుతున్నావా? మొబైల్లో ఏమన్నా చూస్తున్నావా? ఏదన్నా చదువుతున్నావా? ఏ పని చేసినా నీ పనుల ద్వారా దేవునికి ఏం జరగాలి? ఆరాధన.
నా యజమాని పైన ఉన్నాడు. ఆ తప్పుడు సీరియల్స్ నేను చూడను, ఆరాధన. నా యజమాని పైన ఉన్నాడు, ఆ తప్పుడు సినిమాలు నేను చూడను, ఆరాధన. పలానా వారు జాబ్ చేస్తున్నప్పుడు పిలుస్తారు, రారా సాయంత్రం పార్టీ ఉంది తిందాం తిరుగుదాం అంటారు. రాను, తినను. తిండి దగ్గర ఆరాధన, తాగే దగ్గర ఆరాధన. నువ్వెక్కడైనా కట్టుకుని దేవుని కొరకు నిష్టగా ఉండిపోతావే, నీ చేసే పనులు శరీరంతో చేసే పనులు సజీవ యాగమైన ఆరాధన. చేస్తున్నామా ఆరాధన మనం? రేపు పొద్దున మీకు ఫస్ట్ ఉన్నాయని చెప్పండి, ఎంతమంది వెళ్ళిపోతారండి ఇక్కడ? ఇది ఆరాధన. రేపు పొద్దున ఇలా ఉన్నాయండి అని చెప్పండి, చక్కగా వెళ్ళిపోతాం. బైబిల్ అంటుంది మన జీవితమే ఒక ఆరాధన కావాలి, మన జీవితమే ఒక నైవేద్యం కావాలి. ఆదివారం వచ్చి చెప్పేవారు ఆయనకు ఆరాధికులు కారు. ఏడాదికి 52 వారాలు వచ్చి దేవుడా ఆయన్నట్టు 2 పాటలు పాడేసేవాడు ఆరాధికుడు కాదు. మరి ఎవరు ఆరాధికుడు అంటే ఏమి చేసినా దేవుని కొరకే చేయాలట. అది ఆరాధన. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్యమును ప్రతికూలముగా పొందుదుమని, ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. ఎంత బాగుందో చూడండి ఆ పదజాలం. మీరు ఏమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. ఏమి చేసినా అంటే నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావా, నువ్వు ప్రభు కొరకే చదవాలి. లేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పిన వ్యవహారం. అమ్మ ముందుందనుకోండి, అమ్మగారు ముందున్నారు అనుకోండి, అమ్మన్నంత చెప్పి పుస్తకం చదువుతాం. అమ్మ వెళ్ళిపోతే మొబైల్ ఓపెన్ చేసి వీడియో గేమ్లు ఆడేస్తాం. అదే దేవుని కొరకు చదివితే మీ అమ్మగారిని ఎదుటున్నా లేకపోయినా నువ్వు భయభక్తులతో చదువుతావు. నీ ఉద్యోగంలో, నీ పనిబాటుల్లో నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఎప్పుడు చక్కగా నువ్వు ఉండగలవంటే నా దేవునికి ఏం పని చేసినా ఆరాధన. నేను ఓపెన్గా సిగ్గు లేకుండా ఒక మాట అంటున్నానండి, నిజంగా సిగ్గు లేకుండానే అంటున్నాను. పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు, పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే గవర్నమెంట్ టాయిలెట్స్ అవి బయటకు వెళ్ళినప్పుడు తప్పక అందులోకి మనం టాయిలెట్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు సహజంగా చూడండి, ఆ ప్రెస్ చేయాలనిపించదు వాటర్ని. ఎందుకు? కొంచెం శుభ్రత ఉండదు కనుక. మనం వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ వాటర్ కొట్టాలనిపించదు, వెళ్ళి వచ్చేస్తాము. నా గుండెని ఎదుర్కొన్న ప్రశ్న ఏంటో చెప్పినా, నేను ఓపెన్గా చెప్తున్నాను సిగ్గు లేకుండా. నేను చాలాసార్లు వాటర్ కొట్టకుండా వచ్చేసేవాడిని. ఎందుకు? దాన్ని పట్టుకోవడం నాకు ఇష్టం లేక. నాకు అనిపించింది, నువ్వు క్రైస్తవుడువా అని. నువ్వు చేసే పనులు నీ శుభ్రత కొరకు ఎదుటివారికి అశుద్ధాన్ని మిగులుస్తావా? ఎదుటివారి కంటే ఇంకిత జ్ఞానం లేదు. నువ్వు దేవుణ్ణి బిడ్డవైతే నీ వైఖరేంటి? మీరు ఏ పని చేసినా, మరలా అడుగుతున్నా, మీరు ఏ పని చేసినా, మీరు ఎక్కడున్నా, అవి చిన్నవైనా పెద్దవైనా, మీరు ఎలా ఉన్నా, నా దేవునికి నేను ఈ పనిలో ఏం మహిమను తెస్తాను? తినే తిండిలో నేను ఈరోజు తింటున్నానంటే నా దేవుని కొరకు నేను ఇంకా బలముగా ఉండాలని తినాలి. మనం అందుకు తింటున్నామండి, లావ్ అయిపోతున్నామని తిండి మానేస్తున్నాం. మనం ఎంత తెలివితేటలో మనకి. ఎందుకంటే ఈ మధ్య ఎంత తింటున్నామంటే ఏమన్నాడట? లావ్ అయిపోతున్నాం. బైబిల్ ఏముందో చెప్తున్నా, మీరు పానము చేసినను భోజనము చేసినను సమస్తము ప్రభువు నిమిత్తమే చేయుడే. దేవునికి ఆరాధన చేయడం అంటే పాటలు పాడడం కాదు, ఆరాధన అంటే ఊగిపోవడం కాదు, ఆరాధన అంటే అది ఏమీ కాదు. ఆరాధనే సేవ, సేవే ఆరాధన. నేను ఎందుకు ఇది చేయాలి అంటే, కాబట్టి అన్న పదం నా జీవితానికి ముడిపడింది. ఎందుకు కాబట్టి అంటే, నా భక్తిహీనత కొరకు నాకు భయభక్తులు నేర్పించాడు. నా పాప జీవితం కొరకు ఆయన బలైపోయాడు. నా సమాధానం లేని నా శత్రుత్వం కొరకు ఆయన తెగిపోయొచ్చాడు. నా బలహీనత కొరకు బలవంతుడు నా కొరకు బలహీనుడైపోయాడు. ఇన్ని చేశాడు కాబట్టి
ఆయన బలికి ప్రతిస్పందనగా నేనిచ్చే సజీవ యాగమైన బలి ఏంటంటే నా శరీరం ఆయన కొరకే జీవింపజేస్తుంది. ఇది నేనిచ్చే బలి. నువ్వు సజీవ యాగం అంటే నువ్వు బతుకున్నంత కాలం ఆయన కొరకు ఒక నిష్టగా, ఒక తిష్టగా, ఒక నిర్దేశంలో, ఒక తృష్ణ కలిగిన జీవితం కలిగి ఇతరుల కొరకు నీ ప్రభు ఎలా అయితే తగ్గిపోయాడో, నీ ప్రభు కొరకు ఇతరుల కొరకు నువ్వు తగ్గిపోయాయి. నీ పనులను, నీ ఇష్టాలను, నీ కోరికలను అన్నిటినీ కట్టేసుకుని బతికేస్తావు. చూసావా? అదే సజీవ యాగమైన ఆరాధన. ఆ ఆరాధన చేయాలి నేను చెప్తున్నానండి. కనీసం యేసు ప్రభు సిలువను మనం విన్నాం. యేసు ప్రభు సిలువ ఈ రోజు కాదండి, మనం పుట్టక ముందు నుంచి 2000 సంవత్సరాల నుంచి మన తాతల దగ్గర నుంచి నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు చనిపోయాడని చెబుతున్నారు. ఎవరు వచ్చినా అదే చెప్తారు. ఎలాంటి బోధకుడైనా అదే చెప్తాడు. ఇంత ఎన్న తర్వాత కనీసం ఆయన కొరకు మీరు ప్రతిస్పందనగా కృతజ్ఞత బలి ఏమి ఇచ్చారంటే ఏమీ లేదు. కనీసం నేను అడుగుతున్నాను, అబద్ధాలు ఆడమైనా మానేశారా? మానేసామండి మనం? అస్సలు మానం. అబద్ధాల మానం, వంకర చూపులు మానం, తప్పుడు నిర్ణయాలు మానం, పరాయి స్త్రీలను, పరాయి పురుషులను చూడడం మానం. ఏది మానం? నేను చెప్తున్నాను, ఏదయ్యా నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఎక్కడుంది నీ జీవితంలో? దేవునికి ఎక్కడా లేదు నీకు. పైగా నువ్వేదో పరిశుద్ధుడు అన్నట్టు, పైగా నువ్వేదో ఉత్తముడు అన్నట్టు, బైబిల్లో వచ్చిన ఉటంకిస్తూ ఎవడు పుణ్యాత్ముడు అంటూ ఎదుటివాడిని తక్కువ చేస్తూ, ఎదుటివాడిని బాధ పెడుతూ, ఎదుటివాడిని హేళన చేస్తూ బాధపడుతూ నీకున్న అర్హత ఏంటని బైబిల్ అడుగుతుంది. బైబిల్ ఒకటే అడుగుతుంది, నీ ప్రభు శరీరాన్ని ఎలా సమర్పించాడో చూడు, ఆయన్ని మోడల్గా పెట్టుకో. ఆయన దేవుని కొరకు దీనుడైపోయాడు. నువ్వు కూడా ఏమైపోవాలి? దీనత్వం కలిగి జీవించాలట. అంటే అసలు అంబులుగా దిగిపోయి బతకడం మనకు తెలుసండి. క్రైస్తవులమైనా మనం అంటాం, ఇప్పుడే ప్రార్థనకి వెళ్ళి వచ్చిన గడ్డ వదిలేసాను నిన్ను అంటాం. ఎంత దీనత్వం చూసారా? ఎక్కువ మాట్లాడుకో, పక్కన పాస్ట్ గారు ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నాను అన్నదట కావడ. ఆయన లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? క్రైస్తవులు ఈ మధ్య ఒక షో చూశారు. ఏ షో అది? బిగ్ లాస్. అది బిగ్ బాస్ షో కాదు, బిగ్ లాస్. ఎంత లాస్ అయ్యామంటే మన జీవితంలో చూడండి. బిగ్ బాస్ ఒక డెఫినేషన్ ఏమన్నా నేను, కుళాయిల దగ్గర గొడవలు జరుగుతాయి చూసారు? కుళాయిల దగ్గర, ఈ కుళాయిల దగ్గర జరిగే గొడవలు కొంచెం క్లాస్గా గదిలో జరుగుతాయి. అదే బిగ్ బాస్. నీకు అర్థమైతే కదా ధన్యత. కుళాయిల దగ్గర జరిగే గొడవ స్టైల్గా రూమ్ కట్టుకుని అందులో వీడియోలు పెట్టుకుని గొడవలు పెట్టుకుంటారు చూసారు? అది బిగ్ బాస్. అది బిగ్ లాస్. అది మనకేం నేర్పిస్తుంది? ఆ మాత్రం గొడవలు మా కుళాయి దగ్గర నేర్పిస్తున్నారు. వాళ్ళ బాత్రూమ్కి వెళ్తే మాకెందుకు, వాళ్ళు స్నానం చేయకపోతే మాకెందుకు, వాళ్ళేదో కొట్టుకుంటే మాకెందుకు, వాళ్ళేదో తిట్టుకుంటే మాకెందుకు? ఈ లాస్ అంతా దేనికి అంటే నీ లైఫ్ లాస్ అయిపోవడానికి అంతే. బైబిల్ అడుగుతుంది, నువ్వు టైం వేస్ట్ చేస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి యాసలన్నీ వేసి దేవుడు అంటాడు, ఏది నీ ఆరాధన? దేవుడు అడుగుతున్నాడు, నీ శరీరాన్ని నా కొరకే నువ్వు తిన్నా, త్రాగినా, మాట్లాడినా, ఆలోచించినా, చూసినా, ఎక్కడికి పోయినా, ఉద్యోగం చేసినా, చదువుకున్నా, కట్టుకున్నా, పిల్లలను కన్నా, ఏం చేసినా నా కొరకు నువ్వు సజీవ యాగముగా జీవించాలి అన్న. ఎందుకు నేను జీవించాలంటే నా కొరకు. ప్రభువా నువ్వేం చేసావంటే మనుషుని ఆకారం ధరించుకొని దాసుని స్వరూపంలోకి వచ్చేసి నిన్ను నువ్వు రుక్తినిగా, అంటే దాని అర్థం ఏంటి చెప్పినా, నా కొరకు జీరో అయిపోయావు. నువ్వు జీరో గ్రాఫ్కు దిగిపోయావు. నా కొరకు సమస్తాన్ని ఇచ్చేసావు. నా కొరకు నీ దగ్గర ఏముందో అంతా ఇచ్చేస్తే నీ కొరకు నేను ఇచ్చేది ఒకే ఒక్కటి ప్రభువా, నా శరీరాన్ని సజీవ యాగముగా నీకు ఇస్తూ నీ దగ్గరికి నేను వస్తాను. నా కొరకు నువ్వు జీరో లెవెల్కి దిగిపోతే నేనేం చేయను ప్రభువా. నేను నీ దగ్గరికి రావాలంటే నేను కూడా ఎక్కడ దిగాలి చెప్పండి? ఆయన అక్కడికి దిగిపోయి ఉంటే నేను ఎక్కడికి దిగాలి? నేను అక్కడికి దిగాలి. సువార్త మనకు ఫస్ట్ లైన్ కూడా అర్థం అవ్వలేదు అనడానికి కారణం ఏంటో చెప్పనా? నీ మాటలే చెబితే నువ్వు సువార్త అర్థం అవ్వలేదని. నువ్వు ఎదుటి వాళ్ళ మీద ఎగురుతున్నావే అదే చెప్తుంది నువ్వు క్రైస్తవుడు అయినా నీకు సువార్త అర్థం అవ్వలేదు. నువ్వు ఎదుటి వారిని క్యారెక్టర్లెస్ అంటున్నావే అదే చెప్తుంది నీకు సువార్త అర్థం అవ్వలేదు. ఎందుకో చెప్పనా? అర్థమైన వాడు సువార్తను అర్థం చూడు తగ్గుతాడు. ఫస్ట్ లైనే అది. అర్థం కాని వాడు ఎగిరెగిరి పడతాడు. బైబిల్ అంటుంది
ఫలములు బట్టి చెట్టెట్టుతో చెప్పొచ్చట, నీ పనులను బట్టి నువ్వెట్టువాడువో చెప్పొచ్చట. నీ మాటలను బట్టి, నువ్వు ఎదుటి వారికి ఇచ్చే గౌరవాన్ని బట్టి, నువ్వు ఎదుటి వారిని తోలనాడే నీ కండ కావరాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు ఎట్టివాడువో. ఇది కాదు ఆదివారం వెళ్ళి హాయ్ చెప్పి రావడం కాదు క్రిస్టియానిటీ అంటే. మీ పనుల్లో మార్పులు రావాలి, మీ చూపుల్లో మార్పులు రావాలి, మీ చేతల్లో మార్పులు రావాలి, మీ బతుకే దేవునికి ఒక నైవేద్యం అవ్వాలి. అది క్రిస్టియానిటీ. దయచేసి అలా బ్రతకండి. ఈ 2 రోజులు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఒకరోజు సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సరి చేసుకోండి. ఇప్పటి వరకు మనకు తెలియకుండా బతికేస్తే ఈరోజు నుంచి మానేద్దాం, దేవునికి మాటిద్దాం. మారు మనసు పొంది సంపూర్ణమైన ఆరాధన మనం జరిగిద్దాం. ఈరోజు పోతాం, రేపు పోతాం తెలియదు. రోజుకు కొత్త వ్యాధులు వస్తున్నాయి. పోయే ముందు ఆయన కొరకు నమ్మకంగా బతికేసి చచ్చిపోతాం. జాగ్రత్తగా ఉండండి. పెళ్ళైన వారందరూ మీ భర్తలు, మీరు కుటుంబంలో దేవునికి ఆరాధన చేయాలి. పెళ్ళి కాని వారందరూ చెప్పండి, మీ ప్రభువుకి ఆరాధన చేయాలి. ఏ విధముగా ఎలా ఉన్నా మీ ప్రభువుకి ఆరాధన చేయాలి. ఇది ప్రాముఖ్యం, తథ్యం, ఇది దేవుని ఆజ్ఞ. ఇదే క్రైస్తవం. బాప్టిజం తీసుకొని తగిన ఫలములు లేనప్పుడు అది అర్థం లేని వివాహంతో సమానం. కనుక ఫలములు అవసరం, సజీవ యాగమైన సేవ అవసరం. ఇది యుక్తమైన సంపూర్ణ యాగమైన పరిచర్య. వారు ధన్యులు.